హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హోమీ కిచెన్. చికెన్ కుర్మా అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. కానీ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. మరి మా ఇంట్లో నేను ఏ పద్ధతిలో చేస్తానో ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. మరి మన ఇంట్లో ఉండే నార్మల్ వస్తువులతోనే రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో నాకు తెలిసిన మెథడ్లో మీకు చూపించబోతున్నాను. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ చికెన్ కుర్మా కోసం నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. చికెన్లో ఉన్న వేస్టేజ్ మొత్తం తీసేసి 2-3 సార్లు మంచినీటితో కడుక్కొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక స్పూన్ పుచ్చగింజల్ని, 5-6 జీడిపప్పుల్ని 5 నిమిషాల పాటు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఈ చికెన్ కుర్మాలోకి మనం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని పొడవుగా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 250 ml ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేయాలి. ఉల్లిపాయలన్నింటినీ ఒక్కసారి వేసేయకుండా పకోడీలు వేసేటప్పుడు ఎలా అయితే స్ప్రింకిల్ చేసుకుంటామో అలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని రెడీగా ఉంచుకోండి. ఈ ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఆ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మిగిలిపోయిన ఆయిల్ చల్లారిపోయిన తర్వాత బాటిల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. దీనిని నేను దోశల మీద వేయడానికి, తాలింపు పెట్టడానికి, పిండి కలపడానికి వాడుకుంటాను. కర్రీస్ చేయడానికైతే వాడనండి. ఎందుకంటే ఇది బాగా మరిగి ఉన్న ఆయిల్ కాబట్టి కర్రీస్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. అంతసేపు మళ్ళీ ఈ ఆయిల్ని కుక్ చేయడం అంత మంచిది కాదు. అందుకని నేను కర్రీస్లోకి వాడను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఈ గరం మసాలా పౌడర్ని ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. తర్వాత 2 స్పూన్ల కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు మాడిపోకుండా కొంచెం నీళ్లు పోసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత దీంట్లో ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసి 2 నిమిషాల పాటు అన్నిటినీ బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని 1/2 కప్ పెరుగు, ముందుగానే నానబెట్టుకున్న జీడిపప్పులు, పుచ్చిగింజలు వేసుకోండి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ను కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని చికెన్లో వేసుకుని పేస్ట్ మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గించండి. టైం అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి, కూర మొత్తం దగ్గర పడిపోయి నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు వీటిని ఇంకొకసారి బాగా కలుపుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 5 నిమిషాల పాటు అలా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసి మీకు కావలసిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చివరిగా కొంచెం కొత్తిమీర తరుగు చల్లుకోండి. అంతేనండి, చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. ఇది చాలా రుచిగా ఉంటుంది, రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. దీనికి కాంబినేషన్గా ప్లెయిన్ పులావ్ కానీ బగారా రైస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.